శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 17 నవంబర్ నుంచి 23 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు లాభిస్తున్నాయి, ఏ ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి అనేది తెలియజెప్పుకుని అలాగే పరిహారాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభంలో చంద్ర గురులు, కర్కాటకంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీన రాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి 23వ తేదీన చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్న కారణంగా గ్రహ స్థితులన్నీ కూడా వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహాల స్థితులు వాటి రాశుల్లోనే సంచరిస్తూ ఉన్న కారణం చేత ఇక గ్రహ సంచారంలో ఎక్కువగా మార్పు లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చంద్రుని యొక్క స్థితి మటుకు సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక ఈ వారంలో ఉన్న గ్రహ సమ్మేళనాల దృష్టుల ముఖ్యాంశాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. చంద్రుడు ఉచ్చలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. అయితే గోచారంలో యోగాలు చాలా ఎక్కువగా అమలులోకి వస్తాయి. జన్మజాతకంలో కూడా ఆ యోగాలు ఉన్న వాళ్ళకి లేదా ఆ దోషాలు ఉన్న వాళ్ళకి దాని ఎఫెక్ట్ మంచిగాని చెడుగాని చక్కగా స్పష్టంగా పడుతూ ఉంటుంది. అయితే ఈ గురు చంద్రుల కలయిక చాలా చాలా మంచిది. గజకేసరి యోగం కాబట్టి జన్మజాతకంలో అది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఈ యోగము ఎక్కడ ఉన్నా ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ధన ఆదాయం బాగుండడము, అలాగే బంధు ప్రేమ బాగుండడము, ఈ గజకేసరి యోగం వల్ల ధన ఆదాయం బాగుండడము, అలాగే పరువు ప్రతిష్టలు పెరగడము ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. ఇక గురువు గారి దృష్టి కేతువు మీద సంచరిస్తూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అలాగే గురువు యొక్క దృష్టి రవి బుధుల మీద ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, లాంగ్వేజెస్ కి సంబంధించి, రీసెర్చ్ కి సంబంధించి, చక్కగా స్కాలర్స్ కి సంబంధించి, ఉపన్యాసకులకు సంబంధించి, ప్రొఫెసర్స్ కి సంబంధించి ఇత్యాది వారందరికీ కూడా వారి వారి యొక్క వృత్తి విద్యలలో రాణింపు చాలా బాగా ఉంటుంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు గాని బాధలు గాని కాస్త ఇబ్బంది పెడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది, డాక్టర్ విద్యలో ఉన్న వారికి బాగుంటుంది, హాస్పిటల్స్ కి బాగుంటుంది. అలాగే మెడికల్ కి సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసేవారు, సప్లై చేసేవారు, వాటికి సంబంధించి వ్యాపార లావాదేవీలు చేసేవారు అందరికీ కూడా ఇది బాగుండేటటువంటి అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి శనిగారి యొక్క 7వ దృష్టి చంద్రుడి మీద కూడా ఉన్న కారణం చేత కొద్దిగా మానసికమైన వేదన ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రతి చిన్నదానికి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే. అయితే వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ శని చంద్రుల పరస్పర దృష్టి ఇబ్బంది పెడుతోందో యోగా చేయడం వల్ల చాలా వరకు ఈ మైండ్ అనేది బ్యాలెన్స్ అయ్యి ఆ ఒత్తిడి తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రవి బుధ శని గ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు బాగా చేసుకోవడం వల్ల ఈ శారీరక పరమైన ఇబ్బందులు ఏమున్నాయో అవి కూడా చాలా వరకు తగ్గుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క ఉన్నతమైన ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు, 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శనిగారు, 4 గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. మేషరాశి వారికి చక్కటి అభివృద్ధి చెందుతూ ఉన్న కాలము ఇప్పుడు నడుస్తూ ఉన్నది. మీ మాట తీరు చాలా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆదాయం చాలా చక్కగా పెరగబోతోంది. అనుకోని విధంగా ఆదాయాలు పెరగడము, పెరిగిన ఆదాయం మీకు చాలా సంతృప్తికరంగా ఉండడము, అవన్నీ కూడా ఆ ఎక్స్ట్రా వచ్చిన డబ్బులన్నీ కూడా చాలా మంచి పనులకు మీరు ఉపయోగించడము జరుగుతుంది. అలాగే శత్రువులని తగ్గించుకుంటారు. దాదాపుగా ఎవరైనా కానీ మిత్రులే మాకు అన్నట్టుగా మీరు ప్రతి వారితోనూ కలుపుగోలుగా ప్రవర్తించుకుంటారు. చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. దూర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. మాతృవర్గ రీత్యా మటుకు
కించిత్ జాగ్రత్తలు పాటించండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే కుటుంబంలో అభివృద్ధి బాగుంటుంది. కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు సంతోషాన్ని ఇస్తుంది. వ్యాపార వర్గాలు బాగుంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతగా మీకేమీ లాభించవు. అయినప్పటికీ కూడా మీరు వారితో కూడా మిత్రత్వము, స్నేహభావము, బంధుత్వము ఇత్యాది భావనలతోనే ప్రవర్తించుకుంటూ ఉంటారు. అలాగే సంతాన రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. ఇటు అన్నదమ్ముల రీత్యా ఓర్పు కలిగి ఉండండి, ఇటు సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భార్య మూలకంగా లేదా భర్త మూలకంగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా చక్కటి సహాయ సహకారాలు ఉంటూ మీ ఉన్నతికి చక్కగా దోహదపడుతూ ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థాన చలనాలు ఉండడానికి అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయంలో అనేక రకాలుగా ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితం మీకు చాలా బాగుంటుంది, ఏమి సందేహం లేదు అందులో. కానీ మీరు ఓర్పుగా ఉండండి అని ఎందుకు చెప్తున్నాము అంటే, ఇక్కడ శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉంది మేషరాశి మీద. అదే శనిగారి యొక్క రాశి మకర రాశి, దశమ స్థానాధిపతి, లాభస్థానాధిపతి అవుతూ లాభంలో ఉన్నారు. కాబట్టి మీకు ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఒకంత ఓర్పు ఎందుకు కలగాలి అంటే, శనిగారి యొక్క తృతీయ దృష్టి రాశి మీద పడుతున్న కారణం చేత ఆరోగ్య విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. అలాగే తోటి ఉద్యోగస్తుల పట్ల కూడా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్ని ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే, ఇంకా మీరు వాటన్నిటినీ అభివృద్ధి పరుచుకోవాలి అనుకుంటే, చాలా చక్కటి కాలం నడుస్తూ ఉన్న కారణం చేత చక్కగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులు చాలా చాలా కష్టపడవలసినటువంటి సమయంగా గుర్తెరగాలి. స్త్రీల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. మీ మానసిక భావనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక్కసారి మీరు మళ్ళీ సవరించుకోండి. అనవసరమైన ఆందోళనకి లోను అవ్వద్దు అని చెప్పి స్త్రీలకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క మార్పు మాత్రమే ఉన్న కారణం చేత, గ్రహస్థితులలో మార్పు లేని కారణం చేత ఎక్కువగా ఫలితాలలో ఏమీ మార్పు ఉండదు. వార ప్రారంభంలో ఉన్న ఫలితాలే మనం వారాంతంలో కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కొంచెం మానసిక ఒత్తిడి ఉంటూ ఉంటుంది కాబట్టి యోగా చెయ్యండి అని చెప్పి తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులకి బాగుంది, వ్యాపార వర్గాలకి బాగుంది, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, దుర్గా నామస్మరణ చేయడము, దుర్గాదేవికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల చాలా ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.